హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శివలక్ష్మి బ్లాగ్స్. నేనైతే ఈరోజు పచ్చిమిరకాయల చట్నీ చేస్తున్నానండి. స్టవ్ మీద బాండీ పెట్టినాను. బాండీలో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం బాగా వేడైనాక పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. పచ్చిమిరకాయలు కారం ఉండేటివైతే తక్కువ వేసుకోవాలా, కారం లేనివైతే కొన్ని ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. అవి కొంచెం అట్లా వేగినాక ఉల్లిగడ్డ, అవి కొంచెం అట్లా వేగినాక ఎర్రగడ్డ వేసుకోవాలి. ఒక ఎర్రగడ్డ, ఒక వంకాయ, 4-5 టమోటాలు వేసుకోవాలి. ఏంటంటే ఇవి కట్ చేయకోకుండా పర్వాలేదండి. పచ్చిమిరకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు, వంకాయ అయితే కొంచెం పెద్ద ముక్కలు చేసుకోవాలి. పెద్ద ముక్కలు వేసుకొని కొంచెం కలబెట్టుకోవాలండి, లేకపోతే ఇది అడుగంటుతుంది. ఏంటంటే మనం ఆయిలే కదా వేసినది, వాటర్ వేయలేదు కదా, అందుకు కలబెడుతుండాలండి. ఇది మా సైడ్ అయితే బాగా ఇష్టంగా తింటామండి మేము. ఇది కొంచెం 5 నిమిషాలకు ఒకసారి కలబెడుతుండాలండి. ఇదైతే రోట్లో దంచాలండి. మామూలుగా ఈ మిక్సీకి అట్లా పడితే బాగుండదు. ఇది రోట్లో దంచుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇవి పచ్చి పులుసు, పులగము బాగుంటాయండి. ఇంకా మగ్గినాయండి. చింతపండు వేస్తున్నాను. ఇంకా చింతపండు వేసి దించుతున్నానండి 2 నిమిషాలు పెట్టి. ఇంకా రోట్లో దంచుకున్నాము. ఇంకా శనక్కాయ విత్తనాలు 2 పిరికిళ్ళు వేసుకోవాలండి. 2 పిరికిళ్ళు వేసుకొని, అంటే తగినన్ని వేసుకోవాలి, మనం కారానికి తగినన్ని వేసుకొని ఆ బుడ్డల పొడి మెత్తగా దంచుకొని ఒక గిన్నెలో తీసుకుంటున్నానండి. గిన్నెలో తీసుకొని మనం మగ్గబెట్టుకునే పచ్చిమిరపకాయలు, టమోటాలు ఉన్నాయి కదా, అవి వేసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేస్తేనే తొందరగా మెదుగుతుంది. ఒక 75% దంచుకోవాలండి. బాగా ఉప్పు వేసి 75% దంచుకున్నాక ఆ బుడ్డలు కూడా వేసి బాగా దంచుకోవాలండి. బాగా దంచుకోవాలా. అంతే అండి, ఇంకా చట్నీ రెడీ అయింది.